ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక మంచి అద్భుతమైన దేవాలయాన్ని చూపిస్తున్నాను. అదేంటంటే స్వర్ణగిరి దేవాలయం. తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమాట. అక్కడికి వెళ్ళాము ఈ వీకెండ్ శనివారం. చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇదేంటంటే హైదరాబాద్ నుంచి 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి 20 కిలోమీటర్లు అనమాట. అంటే అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మనకి యాదాద్రి ఉందన్నమాట. ముందే వస్తుంది ఈ టెంపుల్. ఇది భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి టెంపుల్ అనమాట. చూడండి, చాలా అద్భుతంగా ఉందన్నమాట. అంటే అది ఎలా ఉందంటే అసలు ఒక కొండ మీద చక్కగా చాలా దూరం నుంచి కూడా కనిపిస్తుంది ఇది. ఇక్కడ ఏంటంటే భక్తులు చాలా విపరీతంగా వస్తున్నారు అనమాట. అంటే తెలంగాణ రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. అక్కడ మనకి వెళ్ళగానే ముందు మనకి ఈ బ్రహ్మరథం అని ఒకటి, బ్రహ్మదేవుడు ఉన్నటువంటి ఒక రథంలో ఉన్న బ్రహ్మదేవుడిది ఒక శిల్పం కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది శిల్పకళ. ఇదంతా కూడా చాలా చాలా బాగా ఈ టెంపుల్ని కట్టారు. అయితే ఈ టెంపుల్ యొక్క విశిష్టత, ఈ టెంపుల్ ఎవరు నిర్మించారంటే ఈ మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనమాట. వాళ్ళ ఓన్ అంటే సొంత స్థలం ఇదంతా. 22 ఎకరాల్లో నిర్మించారన్నమాట. అద్భుతమైన శిల్పకళలు అనమాట. 5 అంతస్తుల విమాన గోపురము, 12 అడుగులు ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది లోపల. చాలా చాలా బాగుందన్నమాట ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా బాగుంది. 27 అడుగులు ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహం. అలాగే 47 అడుగులు ఒక రథం, ఆ రథం మీద ఉంటుందన్నమాట. ఆ పక్కన లక్ష్మీ నరసింహస్వామి, ఈ వరాహస్వామి, ఇవన్నీ ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇదేంటంటే చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇది ఏంటంటే నడక మార్గం, అంటే మెట్లు లాగా ఉంటాయన్నమాట పైకి వెళ్ళడానికి. మనం అదేంటంటే మెట్లు లాగా కూడా అనిపించట్లేదు, మామూలుగానే ఉన్నాయి. చక్కగా నడుచుకుంటూ ఎవరైనా వెళ్ళొచ్చు, పెద్దోళ్ళు కానీ. ఇది చూడండి, పాదాలు, శ్రీవారి పాదాలు అన్నమాట ఇవి, వెంకటేశ్వర స్వామి. మనకు అలిపిరిలో ఎలాగా తిరుమలలో శ్రీవారి పాదాలు ఉంటాయి, అలాగే వీళ్ళు కూడా డిజైన్ చేశారు ఇక్కడ. చాలా బాగుంది శ్రీవారి పాదాలు. ఇక్కడ అందరూ భక్తులందరూ వచ్చారు. భక్తులు ఏంటంటే ఇక్కడ ఏంటో మరి ఆ పాదాల మీద కాయిన్స్, మన మనీ కాయిన్స్ని నించో పెడుతున్నారు. మరి ఎవరన్నా అంతకుముందు ఎవరన్నా అలా చేశారేమో. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అలా పెడుతున్నారు. అది చాలా అద్భుతంగా ఉన్నాయి పాదాలు, చాలా పెద్ద పాదాలు అన్నమాట. వెనక నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు పైకి. అయితే ఫ్రెండ్స్, ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ అద్భుతంగా శిల్పకళ మాత్రం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చూడండి, ఇదంతా కూడా అద్భుతమైన శిల్పకళ అన్నమాట. చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇలాగా పాలరాతితో చేసినటువంటి దశావతారాలు అక్కడ పెట్టారు. ఎంత బాగున్నాయి అంటే బాబా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. మన శ్రీ మహావిష్ణు దశావతారాలని ఇలా పాలరాతిలో వాళ్ళు పెట్టారు. అసలు చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇవన్నీ మనం అలా కూడా ఉన్నాయి. అది చూడండి, ఇది మెయిన్ టెంపుల్, ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ అనమాట. ఎంత బాగుందో. అయితే నేను చివరి వరకు చూడండి వీడియో, ఎంత అద్భుతంగా ఉంటుందంటే పగలు రాత్రి కూడా, నైట్ కూడా ఎలా ఉంటుందో కూడా నేను షూట్ చేశాను. ఈ టెంపుల్ ఏంటంటే డేలో అంటే నైట్ 9 వరకు కూడా ఓపెన్ చేసి ఉంటుంది అనమాట. యాక్చువల్గా చాలా బాగుంది. నైట్ ఎఫెక్ట్ కూడా నేను షూట్ చేశాను, లైటింగ్తో కూడా. ఈ టెంపుల్ అసలు స్వర్ణపురి కాదు, ఇది స్వర్గపురి, స్వర్గాన్ని చూసినంత ఆనందం వచ్చేపాటికి. చూడండి, ఈ రథాన్ని చూస్తే మీకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉండొచ్చు డెఫినెట్గా. ఈ రథం వచ్చేసి ఆంజనేయ స్వామి పైన, ఏకశిల ఆంజనేయ స్వామి ఉన్నారు. అయితే ఈ రథాన్ని మనకి హంపీలో కూడా మనం ఇలాంటి ఒక రథాన్ని మనం చూస్తాం. హంపీలో కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. చూడండి, ఆ శిల్పకళ అంటే అప్పట్లో కట్టినటువంటి ఆ శిల్పకళని మళ్ళీ వాళ్ళు ఎంత చక్కగానో ఇక్కడ వాళ్ళు డిజైన్ చేశారు. చక్రాలు, రాతి చక్రాలు, మొత్తం రాయితో తయారు చేసినటువంటి అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది నిజంగా.
ఆంజనేయ స్వామి అన్నమాట. బాగుంది. ఇది ఏంటంటే ఆ, పల్లవ, చోళ, చాళుక్య, విజయనగర శిల్పరీతులతో తయారు చేశారంట ఇది, ఈ టెంపుల్ మొత్తం కూడా. ఇదేమో దర్శనం చేసుకుని బయటకు వచ్చేటువంటి భక్తుల కోసం 4 రాజగోపురాలు అద్భుతంగా ఉన్నాయన్నమాట, చుట్టూ మాడవీధుల్లాగా. అంటే వాళ్ళు ఇన్స్పిరేషన్ తిరుమల తీసుకుని ఉంటారు, తిరుపతి తీసుకొని దాంతో చూడండి. ఇది లోపల విజువల్ ఇప్పటి వరకు మీరు చూసిన ఈ స్వర్ణగిరి టెంపుల్లో ఈ విజువల్స్ అసలు చూసి ఉండరు మీరు డెఫినెట్గా. ఇది ధ్వజస్తంభం, అది స్వర్ణ ధ్వజస్తంభం. ఈ లోపల ఇదనమాట, లోపల ఇలా ఉంటుంది. మనం ఇది 1000 రూపాయల లైన్, లోపలికి వెళ్తే అటు నుంచి బయటకు వెళ్ళేదన్నమాట. మేము దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత అక్కడ మనకేంటంటే 1000 రూపాయల మీద నలుగురిని అలౌ చేస్తారు. ఆ నలుగురితో పాటు మనకు ఒక స్వామివారి ఒక ఫోటో ప్రసాదం మనకిస్తారనమాట. ఫోటోను ప్రసాదం కూడా మనకిస్తారు. అంటే స్పెషల్ దర్శనం 50 రూపీస్ కూడా ఉంది, ఫ్రీ దర్శనం కూడా ఉంది. బాగా హెవీ రష్ ఉండటం వల్ల 1000 రూపాయల దర్శనం తీసుకుని మేము నలుగురు వెళ్ళాం. చాలా చాలా మంచి దర్శనం. అసలు స్వామివారు 12 అడుగుల ఎత్తులో అబ్బబ్బబ్బా ఎంత అద్భుతంగా, అంటే అసలు మామూలుగా కాదు. అది చూస్తూ ఉంటేనే ఇంకా 2 కళ్ళు చాలు అన్నట్టుది. ఇదంతా లోపల ప్రాంగణం లోపల అనమాట. ఈ విజువల్స్ ఇప్పటివరకు మీరు చూసి ఉండరు నాకు తెలిసి. చాలా వీడియోలు ఉన్నాయి కానీ యూట్యూబ్లో ఇవి మాత్రం మీరు చూసి ఉండదు లోపల అనమాట. అది ఎంత బాగుందంటే అబ్బబ్బబ్బబ్బా చాలా అద్భుతంగా ఉందన్నమాట లోపల. అదంతా లోపల చూసి తర్వాత అది ఇంకా చూడండి, జనం తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. వీకెండ్ అవటం వల్ల ఏంటో కానీ అసలు ఇది చాలా హైలైట్. ఈ మన స్వర్ణగిరి టెంపుల్కి ఇది చాలా చాలా హైలైట్ అనమాట. ఇదేంటంటే జలనారాయణుడు ఎంత అద్భుతంగా ఉందంటే అబ్బబ్బా అసలు చూడండి. ఇప్పటికే ఈవినింగ్ అవుతుంది, లైట్లు కూడా ఆన్ చేశారు. ఆహా, ఈ జలనారాయణని చూస్తే మాత్రం మనసు పులకించిపోయిందనమాట. ఎంతో అద్భుతంగా ఉంది. చాలా 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 బాగుంది. చూడండి చుట్టూ జనం, కింద పైన కూడా బాబా జనం అందరూ ఎంత క్రౌడ్ ఉన్నారు చూడండి. చాలా చాలా అంటే పైనుంచి చూడొచ్చు స్వామివారిని. అలాగే కిందకి వెళ్ళి కింద నుంచి దగ్గరగా కూడా చూడొచ్చు అన్నమాట. వీళ్ళంతా కిందకి వెళ్తున్నారు కదా, ఇక్కడ కింద నుంచి కూడా మనం దగ్గరికి వెళ్ళి అని చూడొచ్చు. ఇంకా చాలా అద్భుతంగా ఉందన్నమాట. అది నిజంగా అసలు ఆ శిల్పకళలు కానీ అవి కానీ ఎవరైనా సరే ఈ మన హైదరాబాద్ వస్తే మాత్రం ఈ టెంపుల్ని విజిట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఒక మంచి అనుభూతి, చాలా మంచి అనుభూతి కలుగుతుంది అన్నమాట. చూడండి జలనారాయణుడు ఎలాగ చక్కగా ఆయన నీళ్ళ మధ్యలో ఎలా ఉన్నారో చాలా బాగుందన్నమాట. జనాలు కింద నుంచి చూసుకొని పైకి వస్తున్నారు. అలాగే నేను పైన కింద కూడా షూట్ చేశాను. పైనుంచి స్వామివారు ఎలా ఉన్నారు, కింద నుంచి ఎలా ఉన్నారో కూడా నేను షూట్ చేశాను అనమాట. చాలా 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 అద్భుతంగా ఉన్నారు. ఇదేంటంటే పైనుంచి అన్నమాట. చాలా బాగుంది జలనారాయణుడు. నేను కూడా అసలు ఇలాంటి ఒక విగ్రహాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇట్లాంటి ఒక విగ్రహాన్ని చూడడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ స్వామిని దర్శనం చేసుకోవటం కానీ అది అక్కడికి వెళ్తే ఒక డివోషనల్ ఫీల్ అనమాట. ఎంతో అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే దీన్ని వేద పుష్కరిణి అంటున్నారు అనమాట. ఈ వేద పుష్కరిణి మధ్యలోనే ఈ జలనారాయణుడు స్వామి ప్రతిష్ఠించారు. 12 అడుగులు పొడవున్నారన్నమాట ఈ స్వామి. ఈర్ష్యసైన మూర్తిగా దర్శనమిచ్చారన్నమాట. ఇలా ఒక్క నేపాల్లో మాత్రమే ఉందంట, ఇంకెక్కడా లేదు. ఒక్క నేపాల్లోనే ఇలా జలనారాయణుడిది ఉందంట. మళ్ళీ ఇప్పుడు మనందరి కోసం అని చెప్పేసి మన స్వర్ణగిరి క్షేత్రంలోనే ఈ జలనారాయణ స్వామిని ప్రతిష్ఠించారన్నమాట. నిజంగా చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం మాత్రం. ఇది మాత్రం మిస్ అవ్వద్దు మీరు, డెఫినెట్గా చూడండి. ఆ స్వామివారు అంటే ప్రపంచంలో ఒక నేపాల్లో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ స్వర్ణగిరిలోని ఇక్కడే మనకి ఆయన దర్శనం ఇస్తున్నారు అన్నమాట.
నైట్ అంటే ఈవినింగ్స్ చాలా బాగుంది. అంటే ఎవరైనా వెళ్ళినప్పుడు మీరు చక్కగా 3కి అలా వెళ్ళారనుకోండి, డే చూడొచ్చు, అలాగే నైట్ కూడా చూడొచ్చు. ఈ టెంపుల్ 9 వరకు ఉంటుంది. 6 to 6:30 సాయంత్రం స్వామివారికి నివేదన ఉంటుంది. అంటే మా అదృష్టం ఏంటంటే కరెక్ట్గా మేము లైన్లోకి వెళ్ళిన తర్వాత స్వామివారి ముందుకెళ్ళగానే 6 అయిపోయిందనమాట. ఆయన ఏం చేశారంటే కర్టన్ వేసేసి మమ్మల్ని అందరూ ఎదురుగా కూర్చోబెట్టేశారు. స్వామివారి ముందే కూర్చోబెట్టి ½ అన్ అవర్ మేము ఎంత అదృష్టం అనిపించింది. ½ అన్ అవర్ స్వామివారి ముందు కూర్చున్నాము. పైనుంచి చూశారు కదా, ఈ కింద నుంచి చూడండి జలనారాయణని ఎంత అద్భుతంగా ఉన్నాడు. అంటే పైనుంచి చూడొచ్చు, మనం కింద నుంచి చూడొచ్చు అనమాట. మనకి అంటే మనం తృప్తి తీరా చక్కగా స్వామివారిని చూడొచ్చు. అంటే ఇంత రేర్ జలనారాయణుడు ఇక్కడ ఉండడం అనేది నిజంగా మన అదృష్టం. మనం దర్శించుకోవడం కూడా మనకి ఎంతో పుణ్యం. చాలామంది ఇక్కడ చక్కగా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు, ఫ్యామిలీస్ అందరూ వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. చక్కగా వీకెండ్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ఇది ఒక మంచి పరిణామం. చూడండి, ఇప్పుడు నీళ్ళల్లో ఇంకా దగ్గరగా నేను స్వామివారిని చూపించడానికి ప్రయత్నించాను. మీరు కూడా దర్శనం చేసుకోండి, మీ కోరికలు కూడా తీరాలని కోరుకుంటున్నాను. నిజంగా ఒక మంచి వీడియో చేశానన్న ఫీలింగ్ నాకు కలిగింది. మీరు కూడా అందరూ వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి. చాలా బాగుంది టెంపుల్, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చూడండి, నైట్ ఎఫెక్ట్లో చక్కటి ఆ లైటింగ్, శిల్పకళలు అద్భుతంగా ఉంది. అంటే దగ్గర దగ్గర 7 సంవత్సరాలు ఎంతోమంది శిల్పులు దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసి మనకి ఇలాంటి ఒక అద్భుతమైన ఒక టెంపుల్ని మనకి అందించారు. నిజంగా వాళ్ళందరికీ మనం చేతులెత్తి నమస్కరించాలి. ఇంత మంచి అవకాశం, ఇంత మంచి అంటే మన సమకాలికన ఈ రోజుల్లో, అంటే మనం బ్రతికున్న ఈ రోజుల్లో ఇలాంటి ఒక టెంపుల్ బిల్డ్ అవ్వడం, అది మనం చూడడం అనేది చాలా గొప్ప విషయం. ఒకప్పుడు రాజులు తయారు చేయించేవాళ్ళు ఇలాంటి టెంపుల్స్ని అలా అంటుండేవాళ్ళు. ఇది ఇలా తరతరాలకి అలా ఉండిపోయే ఒక అద్భుతమైన టెంపుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా బాగుంది. ఆ కింద జలనారాయణ చూసి నేను పైకి వచ్చిన తర్వాత చక్కగా ఆ రాత్రి వేళ చక్కగా ఆ లైట్ల మధ్యలో ఆంజనేయ స్వామి వారు ఎంత అద్భుతంగా ఉన్నారు చూడండి. అక్కడ ఆంజనేయ స్వామి వారు, అలాగే మళ్ళీ నేను ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా రాత్రిపూట నేను చూశాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఆలయం ఎదురుగా మెయిన్ గోపురం, ఇది ఇలాంటి 4 గోపురాలు ఉన్నాయి. అదిగా రాత్రి చేసినటువంటి ఒక ధ్వజస్తంభం. అంటే ఇది అలా చరిత్రలో నిలిచిపోయేలాగా వీళ్ళు నిజంగా ఈ టెంపుల్ని రాతితో క్రియేట్ చేశారనమాట. అంటే మనకు హంపి వెళ్తే ఎలా ఒక ఫీల్ ఉంటుంది, ఆ దేవాలయాలు, ఆ శిల్పకళలు చూస్తే అలాగా నిలిచిపోయేలాగా ఈ దేవాలయాన్ని కట్టారనమాట. నిజంగా వాళ్ళ జన్మ ఎంత ధన్యమైందో మానేపల్లి వారి జన్మ. ఎందుకంటే ఆ మానేపల్లి హిల్స్ అని వారి ఓన్ స్థలంలోనే ఇది 7 years కన్స్ట్రక్షన్ జరిగిందంట. మొత్తం అంతా 22 ఎకరాల స్థలంలో అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా కూడా వర్కులు జరుగుతున్నాయి అక్కడ. చూడండి, ఇప్పుడు నైట్ ఎఫెక్ట్లో చూడండి అసలు ఎంత బాగున్నాడో రామచంద్రుడు పాలరాతితో. అలాగే ఇంకా కొంచెం కిందకు వస్తే కృష్ణ భగవానుడు. ఎంత అద్భుతంగా ఉన్నారో పాలరాతితో. ఇవన్నీ మాత్రం మిస్ అవ్వద్దు మీరు కనుక వెళ్తే. చూడండి, కృష్ణ భగవానుడు ఇలాగ దశావతారాలన్నీ కూడా మనం అంటే మీరు పైకి వెళ్ళేటప్పుడు డే ఎఫెక్ట్లో చూసినా కొంచెం కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ నైట్ ఎఫెక్ట్లో చూడొచ్చు. అసలు ఈ పాలరాతి శిల్పాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇలా లైన్గా ఉన్నాయన్నమాట. దశావతారాలన్నీ కూడా మనం నడిచెళ్ళే దారి పక్కన మొత్తం అలా లైన్గా పెట్టారు. అది కూడా నేను మీకు చూపించాలని తీసాను అనమాట. చూడండి, ఇలా లైన్గా ఉంటాయి అన్నమాట విగ్రహాలన్నీ కూడా. చాలా బాగుంది. వామన అవతారం చూడండి, ఇలా లైన్గా ఉంటాయి అన్నమాట విగ్రహాలన్నీ. నిజంగా వాళ్ళ ఆలోచన చాలా బాగుంది. అంటే ఇది ఒక డిఫరెంట్ ఫీల్ ఉన్న టెంపుల్లా అనిపించింది నాకు. ఇవ్వండి నైట్ బయట నుంచి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ టెంపుల్ నేను చూపించిన విధానం పూర్తిగా మీరు ఈ టెంపుల్ని చూసారనుకుంటున్నాను. మీరు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా, గోవిందా గోవిందా, గోవిందా గోవిందా.